సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సివిల్ సప్లై అమాలి సమస్యలను వెంటనే పెంచాలి. కూలీ రేట్లు వెంటనే పెంచాలి. కూలీ రేట్లు వెంటనే పోరాడతాం. జనవరి 26 నుండి కూలీ రేట్లు పెంచేంత వరకు పోరాడతాం. జనవరి 26 నుండి కూలీ రేట్లు పెంచేంత వరకు సిఐటియు ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ అమాలి యూనియన్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ జిల్లా అమాలి యూనియన్, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై స్టాక్ పాయింట్లో పనిచేస్తున్నటువంటి అమాలీలు తమ సమస్యల పరిష్కారం కొరకు ఒక్కరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో భాగంగానే కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో 2025 డిసెంబర్ 31వ తారీఖు కూలీ రేట్లు గడువు ముగిసింది. జనవరి 1, 2026 నుంచి ఈరోజు కూలీ రేట్లు పెంచాల్సిన అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 6 నెలలు గడుస్తున్నప్పటికీ అనేక మార్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, ఈ కమిషనర్ గారికి, ఎండీ గారికి మనం వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. కాబట్టే ఈరోజు గత్యంతరం లేని పరిస్థితిలోనే ఒక్కరోజు సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమాలీ సంఘాలను చర్చలకు పిలిచి ఏదైతే 2026 జనవరి 1 నుంచి పెంచాల్సిన కూలీ రేట్లు ఉన్నాయో వాటిని పెంచాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది అని చెప్పేసి షాపులు అటు ఇటు మార్చే పరిస్థితి ఈరోజు చేసినారు. షాపులు మార్పిడి వల్ల ఈరోజు అమాలీల ఆదాయం తగ్గింది. కాబట్టి మేము చెప్పదలుచుకున్నది ఏమంటే, మీరు ఏమైనా చేసుకోండి, అమాలీలకు ఆదాయానికి సంబంధించి ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ కుటుంబాలు గడవకోకుండా ఇబ్బందులు పడే పరిస్థితి లేకోకుండా చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అట్లాగనే ఈరోజు పిఎఫ్ స్లిప్పుల్లో పేర్లు, అట్లాగనే ఆధార్ కార్డు, అట్లాగనే సెల్ నంబర్లు ఇవన్నీ లేవని చెప్పేసి ఈరోజు అమాలీల వేతనాలు ఈరోజు ఇన్ టైంలో పడేటువంటి పరిస్థితి లేదు. వాటి అన్నింటినీ కూడా సరిచేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు హమాలీలు ఆరోగ్యం బాగలేకనో, లేకపోతే ఇతర చనిపోయినటువంటి వాళ్ళనో, లేకపోతే ఏదైనా ఇబ్బంది ఉండి ఈరోజు మానుకొని ఉంటే కొత్తగా ఎక్కినటువంటి వారికి ఈరోజు సిపిఎఫ్లో క్లెయిమ్ నంబర్లు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అనేక దఫాలుగా విన్నవించుకున్నాం. అట్లాగనే స్థానిక డిఎం గారికి కూడా మేము రిప్రజెంటేషన్ అనేక రూపాలలో ఇచ్చినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు కానీ స్పందించి ఈరోజు సిపిఎఫ్ నంబర్లు కొత్తగా పేర్లు నమోదు చేసేటువంటి పరిస్థితి కానరావడం లేదు. కాబట్టి ఈరోజు ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయకపోతే ప్రస్తుతానికి ఒక్కరోజు సమ్మెకే మేము పిలిపించినాము. రాబోయే రోజుల్లో మాత్రం దీన్ని నిరవధిక సమ్మెకు కూడా పిలిపివ్వడానికి మేము వెనుకాడమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడైనా వెంటనే హమాలీ సంఘాల నాయకులను పిలవాలా, పిలిచి చర్చలకు పిలిచి మా కూలీ రేట్లు పెంచే విధంగా. అట్లాగనే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, ప్రతి నెల డిసెంబర్ 31వ తారీఖు వరకు ప్రతి నెల అమాలీల వేతనాలు ఒకవేళ ఒకరోజు అటు ఇటు పడేటివి. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుందని చెప్పేసి ఒక సాకు చూపించి ఈరోజు అమాలీలకు 2 నెలలు 3 నెలలు ఈరోజు బకాయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అమాలీల బకాయిలు వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగనే అమాలీలకు సంబంధించి దసరాకు ఇప్పుడు కొత్తగా ఈ వచ్చే దసరాకు బట్టలు ఇవ్వాలా, ఈ కూలీ రేట్లు పెంచాలా, మా సమస్యలు పరిష్కరించని ఎడల పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల సంస్థ జిల్లా అమాలీ యూనియన్ గౌరవాధ్యక్షులు ఆర్వి నాయుడు.